నమస్తే బాబాయ్. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదే పింఛన్ కోసం సార్. పింఛన్ కోసమా? పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముందు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఇవ్వకూడదని చెప్పని. ఎందుకు ఇవ్వద్దన్నారు? ఏమో వాళ్ళు ఎలక్షన్ గురించి ఏదో గడపడి ఇవ్వకూడదని చెప్పని ఇప్పుడు ఇక్కడ జైలు ఇస్తామని చెప్పని ఇవన్నీ చూస్తాం. మరి ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోవాలని మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా? ఉండాలి సార్. ఎలా ఇబ్బంది పడుతున్నారంటారు? ఎలా అంటే ఈ గొడ్డు కూడా మేపుకొని అట్ట చూసుకుంటాం. ఇప్పుడు కుట్టుకొని దూరం రావాలంటే ఇబ్బంది కదా, కాళ్ళు తల్లినప్పుడు. మరి ఇంటికా నుంచి కొంతమంది రాలేరు కదా, మరి వాళ్ళకి ఎలా ఇస్తారంట పింఛన్లు? వాళ్ళకి అది సార్ వాళ్ళు ఇస్తారంట. సార్ వాళ్ళు ఇస్తారంట. మరి వాళ్ళ ఇంటిలో ఏమైనా సరిగ్గా పని చేస్తున్నారా మీకు? మాకేం పర్వాలేదు. వాళ్ళ ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛన్లు? నిద్ర లేపి వాళ్ళే ఇస్తారు, కరెక్ట్గా ఇచ్చేస్తారు. మరి అప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇంటికి వచ్చి? అదే రాజకీయం గలాటాలు వచ్చి రాజకీయం గలాట అంతే. వాళ్ళు ఇల్లు ఇవ్వద్దని ఓట్లు అడుగుతారని, ఎవరు వీళ్ళు వాళ్ళంటారు, వాళ్ళకి వీళ్ళకి అంటారని అందుకు నిలిపేశారు. అలా అంటారా? మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎట్లుండే మామూలుగానే ఉంది ఇప్పటికేమో. మరి జగన్ గారు మంచి చేశారంటారు అందరికి? మాకేమో మంచి చేశారు, ఆయన పరిపాలన బాగుందంటారు. బాగుంది. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారా? చెప్తామని చెప్పేది దేవుని దయ్యా అంతా అంటారా? మరి ఈసారి బియ్యం కూడా మన స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలంటారు కదా, ఇంటికి తెచ్చేవారు కదా? ఇంటికి ముందంటే ఇంటికి తెచ్చేవాళ్ళు, ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. స్టోర్ కార్డు తెచ్చుకుంటాను ముందు, ఇప్పుడు రాదు ఊరి ఎందుకు అంతా ఇటుకు వచ్చి తీసుకునేది పద్ధతి. ఇక్కడికి వచ్చి తీసుకొస్తుంది అంటారా? రోజు రావాలంటే కొంచెం మీకు ఇబ్బందిగానే ఉంటుంది కదా, రోజు తిరిగిపోవాలన్నా. కొన్ని వాళ్ళు వచ్చేంత వరకు తీసుకోవాలంటారు. తీసుకుని పోతారు, తీసుకుంటారు. పింఛన్లు ఎన్నింటికి ఇచ్చేది? ఎన్నింటికి ఇస్తామన్నారు పింఛన్లు? ఫోటో కరెక్ట్గా ఇస్తారు. ఈ రోజు ఏ టైం నుండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇస్తామన్నారా? 7 గంటల వరకు ఇస్తారు. పూటకి ఇస్తారా?